ఆంటీ గారు ఇది ఎక్కడ పెట్టను? అక్కడిక్కడ పెట్టాను. వదినా, పువ్వులు ఎవరి మీద కురిపిస్తారో తెలుసా? తాను ప్రేమిస్తున్న వారి మీదే. చాలు పో, నాని చేయనివే దాన్ని. ఇదే పూర్ణిమ ఆఫీస్. ఇదేంటి పూర్ణిమ, ఈ కంపెనీకి పెద్ద పేరుంది కానీ ఆఫీస్ చాలా చిన్నది. ఆఫీస్ ఇంత ఇరుగ్గా ఉందంటే శాలరీ ఇంకా తక్కువగా ఉంటుంది. ఆఫీస్ చిన్నదైతే ఏంటి, జనాలు తక్కువగా ఉంటారు. జనాలు తక్కువగా ఉంటే ప్రమోషన్ తొందరగా వస్తుంది. పైగా నీకు ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చినప్పుడు నువ్వు రాలిపోతున్న నక్షత్రాన్ని కోరవు కదా. ఎవరికి తెలుసు నీ ప్రిన్స్ చార్మింగ్ ఇక్కడే కనిపిస్తాడు. అలాగే ఇక్కడికి ఎలక కూడా రాదేమో. పద పద. బుల్బుల్ కొంచెం ఉండు. ఎలాగో ఇంత దూరం రానే వచ్చాం కదా, ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చు కదా. ప్లీజ్. ఓకే, లెట్ మీ చెక్. చూద్దాం అసలు ఈ ఆఫీస్ లో బాస్ కి నాలాంటి సెక్రటరీని పెట్టుకునే అర్హత ఉందో లేదో. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. బీనా, హరీస్ పాస్వర్డ్ ఏంటి? 4214ఏనా? సార్, క్యాబిన్ ఎక్కడుంది? సార్ మీటింగ్ లో ఉన్నారు, మీరు కొంచెం వెయిట్ చేయండి. అన్నట్టు ఆంటీ, ఇవాళ నేను 6 o'clock వరకే ఉంటాను. ఆ తర్వాత అభి దగ్గరికి వెళ్ళాలి, తన డీల్ ఒకటి ఫైనల్ చేయాలి. సో ప్లీజ్. ఆఫీస్ పని వదిలేసి ప్రతిరోజు అభికి హెల్ప్ చేయడానికి వెళ్తుంటావు అంటే నీ వ్యాపారాన్ని అంతా ఇగ్నోర్ చేస్తావా? ఆంటీ, నేను అభి వాళ్ళ నాన్నమ్మకి ప్రామిస్ చేశాను. అభికి మంచి పిల్లని సెలెక్ట్ చేసేంత వరకు తనతో పాటే ఉంటానని మాటిచ్చాను. నేను కేవలం అభి పని మాత్రమే చేస్తాను. ఆ అమ్మాయిలతో టైం పాస్ చేసే అలవాటు నాకేం లేదు. ఈ ఆఫీస్కి వచ్చే కాల్స్ అన్నీ కూడా అభి కోసమే వస్తాయి. అన్నట్టు ఆంటీ, ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి వచ్చినట్టుంది. ప్లీజ్ తన్ని కొంచెం లోపలికి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ, హ్యావ్ యూ కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ? yes. ప్రవీణ్, నా మాట కొంచెం విను. ఐ మీన్ లవ్. షట్ అప్, జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. లేదంటే పోలీసులు పిలుస్తాను. నో, యు హావ్ టు లిసన్ టు మీ. ప్రవీణ్, ఇతను నిన్న రాత్రి నేను చూసిన ఆ మనిషిగా. ఆంటీ, ఏ అమ్మాయినా కానీ ఫోన్ చేస్తే ఎనీ పర్సనల్ కాల్స్ ఫర్ డేట్స్, ఫర్ డిన్నర్స్ ఆర్ సంథింగ్, మీరు ప్లీజ్ నేను ఆఫీస్లో లేనని చెప్పండి. ఓకే. హాయ్, టేక్ యువర్ చైర్. యూ గాట్ యువర్ పేపర్స్? ఎస్. చూడ్డానికి బానే ఉన్నాడు, కానీ మనసు మాత్రం చాలా చెడ్డది. ఇప్పటికే ఎంతమంది అమ్మాయిలు మోసం చేశాడో ఏంటో. క్వాలిఫికేషన్స్ బాగున్నాయి. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్. అయితే స్టార్టింగ్ సాలరీ తక్కువగా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ న్యూ బిజినెస్ అండ్ ఇక ఎర్నింగ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కాన్సన్ట్రేట్ చేస్తే కదా బిజినెస్ వస్తుంది. సారీ, ఐ మీన్ కాన్సన్ట్రేట్ చేస్తేనే కదా బిజినెస్ లో డబ్బులు వస్తాయి. యా, ఆఫ్ కోర్స్. వన్ మోర్ థింగ్, లేట్ అవర్స్ పని చేయని లాంటి కండిషన్స్ ఏం లేవు కదా? యాక్చువల్లీ నాదొక కండిషన్ ఉంది. వాట్? నేను అబద్ధాలు చెప్పను. మీరు మేడంని అబద్ధాలు చెప్పమన్నారు చూడండి, అలాంటి పని నేను చేయలేను. సీ యు టుమారో at 10. షూర్, థ్యాంక్స్. ఈ దేవుడు కూడా భలేవాడు. అమ్మ చెప్పిన ప్రకారం అయితే గ్రహాల పరిస్థితి బట్టి 3 రోజుల్లో నా తలరాతలో ఉన్న అబ్బాయి నాకు లభించాలి. తీరా చూస్తే ఇప్పుడు నాకు దొరికింది ఈ మోసగాడు బాస్ గా. ఎక్స్క్యూజ్ మీ, ప్రవీణ్ ఎక్కడున్నాడు? ప్రవీణ్ తను క్యాబిన్ లో ఉన్నారు. వేర్స్ ద క్యాబిన్? అదిగో ఎదురుగా. నువ్వేంటి ఇక్కడ? నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాం. నేను నీతో ఇప్పుడే మాట్లాడాలి, రైట్ నౌ. కమ్. ఏమైంది? నేను ఈ కంపెనీ బాస్ కి పిఎస్. నీకు జాబ్ వచ్చేసిందా? ఓ మై గాడ్, కంగ్రాట్స్. థ్యాంక్స్ యా. నాకు యూరోప్ టికెట్ కొనాల్సిన అవసరం లేకపోతే నేను ఇలాంటి వాడి దగ్గర జాబ్ చేసేదాన్ని కాదు. అదేంటి అసలు ఇతను ఒక మనిషేనా పూర్ణిమ? అసహ్యం నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే. పగలొక అమ్మాయి, రాత్రి ఇంకో అమ్మాయి. ఈ అమ్మాయిని దేవుడే కాపాడాలి. మగపెళ్లి వారికి ఆనవాయితీ ప్రకారం 21 ఇవ్వాలి, కానీ 11 డబ్బాలున్నాయి. అమ్మ నేను చూసుకుంటాను. చూడమ్మా. అలాగే. బుల్బుల్ వచ్చేసినట్టుంది. బుల్బుల్, ఎలా జరిగింది నీ ఇంటర్వ్యూ? బానే ఉందమ్మా. ఉద్యోగం ఇచ్చేసారా? నీ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చెప్పు. బానే జరిగింది, జాబ్ వచ్చింది. ఉద్యోగం వస్తే సంతోషంగా చెప్పొచ్చుగా, ఎందుకు? ఏంటి బుల్బుల్, ఏం జరిగిందో సరిగ్గా చెప్పొచ్చుగా. అదే అమ్మ చెప్పింది చూడు. ప్రస్తుతం గ్రహాల పరిస్థితి సూపర్ ఇంట్రెస్టింగ్ పొజిషన్ లో ఉంది. మనం ప్రేమించిన వాళ్ళు తప్పకుండా కనిపిస్తారని చెప్పిందిగా. అవును, అమ్మ నాకు కూడా చెప్పింది. అయితే ఏంటి? అయితేనా అక్క, నిన్న రాత్రి నేను రాలిపోతున్న నక్షత్రం చూశాను. నా ప్రిన్స్ చార్మింగ్ దొరకాలని కోరుకున్నాను, కానీ నాకు దొరికింది ఎవరు? ఒక కుళ్ళిపోయిన చెత్త బాస్.
ఇలాంటివన్నీ రియల్ లైఫ్ లో జరగవు, సినిమాల్లోనే జరుగుతాయి. పోనీలే, అలాగైనా నువ్వు ఒక పాఠం నేర్చుకున్నావు, కళ్ళ నుంచి బయటపడి నిజంలోకి అడుగు పెట్టగలిగావు. అది సరిగాని నేను పళ్ళబుట్ట సంగతి చూడాలి. నువ్వు ప్లీజ్ అమ్మకి కొంచెం సాయం చెయ్యి. అక్క కొంచెం ఉండు, ఆకు. ఏమైంది? నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, నువ్వు రాలిపోతున్న నక్షత్రాన్ని చూసి కోరిక మాత్రం కోరుకోకు. ఇట్స్ ఆల్ క్రేజీ అక్క. నువ్వేమో పవన్ కళ్యాణ్ కోరుకుంటావు, నీకు వేణుమాధవ్ దొరుకుతాడు. సరే తల్లి, నువ్వు వెళ్ళి పని చేసుకో. నాకు కుళ్ళిపోయిన బాస్ దొరికాడు. అక్క, సురేష్ నీకోసం రోజ్ తీసుకొచ్చాడు. నువ్వు ఈ గులాబీ నా కోసమే తీసుకొచ్చావా? అవును, ఇది రింగ్. అర్చన కోసం తీసుకొచ్చావా? లేదు లేదు, ఇది అర్చన కోసం కాదు, ఇది ఉన్నట్టుండి ఇలా జరుగుతోందేంటి? ఏం చెయ్యాలో ఏం అర్థం కావడం లేదు. ఈ రోజు కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నాకు ముందుగానే తెలుసు. కానీ ఇవాళ తనే స్వయంగా నాకు చెప్పేశాడు. అంటే అమ్మ మాట నిజమవుతోందన్నమాట. గ్రహస్థితి మారిపోయిందన్నమాట. కనుక నేను కూడా ఈ గ్రహాల్ని ఈరోజు ఒకటి అడగాలనుకుంటున్నాను. నేను అడిగేదల్లా ఏమిటంటే, ఇవాళ నాకు లభించిన ఈ సంతోషం ఇకపై ఎన్నటికీ నాకు లేకుండా పోకూడదు. నా కోసమే ఈ లోకంలోకి వచ్చిన ఆ మనిషి అడుగు అడుగునా నా వెంటే ఉండాలి. నా తలరాత అతని చేతుల్లోనే ఉండాలి. అతను పక్కనుంటే నేను దేనికి భయపడకూడదు, చావుకి కూడా. తను నా చెయ్యి పట్టుకుంటే నేను మైమర్చిపోవాలి. నన్ను చూస్తే ఈ లోకాన్నే మర్చిపోవాలి. తను ఎలా తీసుకెళ్తే నేను అలా వెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు కోరుకున్నది ఇదేగా? నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకూడదనేగా? నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంటే రావాలనుకున్నావు. అలాగే వచ్చేసాను చూడు. మనిద్దరి భవిష్యత్తుని చూపించే ఈ అందమైన కళ్ళని నేనెలా శాశ్వతంగా మోసుకొనిస్తాను? నా కోసమే పుట్టిన మనిషిని నేనలా ఎలా వదిలేస్తాననుకున్నావు? తనని చూసి ఈ లోకాన్ని మర్చిపోయే నేను తను ఈ లోకం నుంచి వెళ్ళిపోతానంటే ఎలా వెళ్ళనిస్తాను? ఏ తారలైతే మనిద్దరినీ కలిపాయో నువ్వు అక్కడికి వెళ్ళినా సరే తిరిగి తీసుకొస్తాను. కట్ సార్, కట్ సార్, కట్ సార్. ఆ మోడల్ ఇంకా నీళ్ళలో దూకనే లేదు సార్. ఇంకా ఆ మోడల్ నీళ్ళలోకి దూకలేదంటే మరి EMI ఎవరు? హూ ద హెల్ ఆర్ యు? బహుశా తను ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి ఉంటుంది. ఓ మై గాడ్, EMI తోనే నా సీన్ తీస్తారా మీరు? వాట్ యు డూయింగ్ హియర్? ఆర్ యు ట్రైయింగ్ టు కిల్ యువర్ సెల్ఫ్? సూసైడ్ చేసుకోవడం ఎంత పెద్ద తప్పో తెలుసా? అసలు సూసైడ్ ఎవరు చేసుకుంటారో తెలుసా జీవితంలో? ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ, నన్ను కిందకి దింపండి, నేను వెళ్ళాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమా? లేక అత్తింటి వాళ్ళు కట్నం అడుగుంటారు అంతేనా? అది లేక నా వల్లనా? అసలు ఎవరి అమ్మాయి? వాట్ ఈస్ దిస్? ఇది నా న్యూ ఆల్బమ్ సీన్. యు ఫీల్ బెటర్? సార్, మీరు ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడారు, పైగా మీడియా అంతా ఇక్కడే ఉంది. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏముంటుంది సార్? అయ్యో ఫుల్. అది ఎస్ సార్. నో సార్. ఆ సంగతి నువ్వు
కాపాడుతున్నాడు అనుకున్నాను, కానీ అదంతా యాక్టింగ్. అంత బాగా నటిస్తున్నాడు గనకే అమ్మాయిలందరూ అతని వెంట పడుతున్నట్టున్నారు. కానీ తను నా ప్రాణాలు కాపాడిన మాట నిజమే. నేను కనీసం తనకి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. సరళ గారు చెప్పండి, ఈ రంగు అయితే మా అర్చనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఈ రంగు అర్చనకి చాలా బాగా నప్పుతుంది. అవునవును, సరే గాని మా అర్చన పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఇంతకీ మీరు చెప్పండి, ప్రజ్ఞని మా ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? అదే ఆంటీ, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈ సైలెంట్ లవర్స్ నోళ్లు విప్పేలా ఎలా చేయడం? వీళ్ళిద్దరిని ఒక గదిలో పెట్టి తాళం వేసేద్దాం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఐ లవ్ యూ అని చెప్పుకునేంత వరకు తలుపులు తెరవము అని చెప్పేద్దాం. ఇంకే ఇక అయినట్టే. 100 ఏళ్ల పాటు ఆ తలుపు తెరవాల్సిన పనే ఉండదు. అరే అదేం వద్దు, మనం వాళ్ళిద్దరిని ఒంటరిగా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్ కి పంపించేద్దాం. అరే ఈ సైలెంట్ లవర్స్ ని చూస్తే అక్కడున్న క్యాండిల్స్ కూడా మేమెలగం బాబోయ్ అంటాయి. అబ్బా అక్కొచ్చింది అక్కొచ్చింది. అక్క ఇదేంటి నువ్వు ఇలా తడిసిపోయా? బయట వర్షం గాని పడుతోందా? లేదురామా, అదేమిటంటే అమ్మ చెప్పింది కదా, నక్షత్రాలు రాలిపోయేటప్పుడు ఏవైనా కోరుకుంటే అది నిజం. అసలు సంగతి బుల్బుల్కి తెలిస్తే నన్ను ఆట పట్టించేస్తుంది. చెప్పక్క. అదే ఆ కార్పొరేషన్ వాళ్ళ పైపు విరిగిపోయింది కదా, అది నేను పట్టించుకోలేదు. నీళ్లు పడి తడిచిపోయాను, కళ్ళజోడు కూడా విరిగింది. నేను ఇంకో కళ్ళజోడు ఇస్తాను, అలాగే టవల్ కూడా ఇస్తాను. నీకేదైనా జబ్బు అమ్మా అసలు నువ్వు సురేష్ ని పిలవలేకపోయావా? తనైతే నిన్ను రక్షించేవాడు, కార్పొరేషన్ వాళ్ళ మీద కేసు పెట్టేవాడు. నార్మల్. ఇదిగో బుల్బుల్ చూడు ఏం మెసేజ్ వచ్చిందో. టీవీలో అభి లైవ్ ఇంటర్వ్యూ వస్తుందట. వెంటనే టీవీ పెట్టు. పెడుతున్నానమ్మా. త్వరగా పెట్టమంటుంటే. ఆ రోజే నేను వేరే కళ్ళజోడు కూడా తీసుకున్నాను. ఇది పెట్టుకో. అదిగో అభి, నా పిల్లకి ఏం కాకూడదు. అందరి హృదయాలను దోచుకునే రాక్ స్టార్ అభి ఇవాళ తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక అమ్మాయిని నీళ్ళలో మునిగిపోకుండా రక్షించాడు. ఇంతకీ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంది అభి గారు? బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్ కట్నం అడిగాడట, డౌరీ. షీ ఇస్ వెరీ అన్హ్యాపీ. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నేనేదో జారి పడిపోతే వీడేమో. అప్పుడు నిన్న ఆల్బమ్ లో ఈ పాట వినిపించాను. లవ్ ఈజ్ నౌ, లైఫ్ ఈజ్ అభి. దానికి ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందంటే తనేమందంటే డు హెల్ విత్ సూసైడ్. నౌ షీ వాంట్స్ టు లివ్. అలా ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? బాధగా అనిపించింది. అమ్మాయిని చూసి చాలా బాధ కలిగింది. నేను ఈ దేశంలో ఆడపిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, చావాలనుకుంటే నీళ్ళలో దూకి చావకండి, చావాలనుకుంటే అభి అంటే పడి చావండి. అభి యు మై హీరో, రాక్ స్టార్. అయిపోయింది, ఇక పనులు ఆరంభించని మగ పిల్లవాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అక్క, ఆ అమ్మాయి ఫ్రస్ట్రేట్ అయిపోయి జీవితం అంటే విసిగిపోయి చనిపోవాలనుకుంది. కానీ అభిని కలిసిన తర్వాత లైఫ్ ఇస్ వర్త్ లివింగ్ అని తను అనుకుంది. అవునా? ఆలోచిస్తున్నావా? నువ్వే ఆలోచించుకో. ఎప్పుడు చూసినా అభిని పొగట్టం తప్ప వేరే పని లేదు నీకు. పిచ్చివాళ్ళు, అందరూ పిచ్చివాళ్ళు. అది కాదక్క, నా మాట విను. కొంచెం నా మాట వినక్క. నువ్వు సురేష్ తో మాట్లాడి తనలాగే బిహేవ్ చేస్తున్నావు. ఆలోచించు చూడు. అభి కాపాడిన అమ్మాయి ఎంత లక్కీ అయి ఉంటుంది కదా. అంటే తన్ని అభి ముట్టుకొని ఉంటాడు, తన చేతులతో ఎత్తుకొని ఉంటాడు, అలాగే తన ముఖం మీద. మాట్లాడుకో. ఓకే సారీ. అయినా నీ సంగతి నా సంగతి కాదు కానీ అభి కాపాడిన అమ్మాయి బుగ్గలు మాత్రం తల మెరిసిపోతూ ఉంటాయి. ఆర్ యు క్రేజీ? నీకు అసలు ఏమైంది అభి? అలా లైఫ్ జాకెట్ కూడా లేకుండా నీళ్ళలోకి ఎందుకు దూకేసావు? ఎందుకంటే ఆ నీళ్లు చాలా లోతని నాకు తెలియదు గనక. అలాగే అమ్మాయి మోడల్ కాదని కూడా నాకు తెలియదు గనక. అది సరే అభి, కానీ నువ్వు అలా చేయడం. నేనంటే ఎందుకు ఇంతగా పట్టించుకుంటావు నువ్వు? మరి ఇంకేం చేయాలి తప్పదుగా. లేకపోతే నీకున్న క్రేజీకి నీ ఫ్యాన్స్ నీ వెంట పడేవాళ్ళు, నిన్ను దోచుకుపోయి ఉండేవాళ్ళు. అమ్మాయిలు దోచుకుంటానంటే నేను అందుకు సిద్ధంగానే ఉంటాను. నువ్వున్నావే. అవును ప్రవీణ్, అమ్మాయి అంటే గుర్తొచ్చింది. నీకు నీ ఆఫీస్ కావాల్సిన అమ్మాయి దొరికిందా? దొరికింది. ప్రచి, షీ ఈజ్ ఓకే. తన జోలికి వెళ్లకు. నీకోసం ఎవరిని సెలెక్ట్ చేశానో నీకు తెలుసుగా. డోంట్ వరీ యార్, చిల్. నీ ఫ్యాన్స్ వదిలిపెడితే కదా నాకు వేరే వాళ్ళని చూసే తిరిగి దొరుకుతుంది. ఎంజాయ్ బడీ. అరే అర్చన, ఇంకా ఇలా కూర్చున్నావేంటి? నెయిల్ పాలిష్ కూడా వేసుకోలేదు. ఇందా తొందరగా వేసుకో. ఇంకా గాజులు కూడా వేసుకోలేదా? ఇదిగో ఈ గాజులు వేసుకో. తొందరగా రావాలి. అమ్మా అవన్నీ వేసుకోను. సరే పోనీలే, ఇవేరే వేసుకుంటావా? ఇవి చాలా బాగున్నాయి. అమ్మా ప్లీజ్, నేను అవి కూడా వేసుకోను. అవతల టైం అయిపోతుంటే ఇదొద్దు అదొద్దు అంటావే. అసలు నేను ఈ పెళ్లే చేసుకోను. నేను ఎక్కడికి వెళ్ళను. అమ్మా నాకు చాలా భయం వేస్తుంది. పిచ్చి పిల్ల, ఇందులో భయపడ్డానికే ఉంది. అమ్మా నువ్వు వెళ్ళిపోమ్మా, నేను రెడీ అవుతాను ప్లీజ్. అర్చన తల్లి, నేను రెడీ అయ్యి వచ్చేస్తానంటీ. చూడమ్మా, నేను నిన్ను తయారవమని చెప్పడానికి రాలేదు. నీతో 2 మాటలు చెప్పాలని వచ్చాను.
రా అలా కూర్చో కూర్చో. భయంగా ఉందా తల్లి? పెళ్ళయ్యాక ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని భయపడుతున్నావా? అమ్మకి దూరం అయిపోతానని భయమా? ఉంటుంది తల్లి, ప్రతి అమ్మాయికి ఇలాంటి భయం ఉంటుంది. ప్రతి పక్షికి తన బాల్యాన్ని గడిపిన గూడంటే ఎంతో ఎంతో ఇష్టం ఉంటుంది. అలా అని చెప్పి గూడు వదలకూడదు అనుకుంటే ఎలా కుదురుతుందమ్మా? చూడు, జీవితం అన్నాక గూడొదిలేసి ఆకాశంలో ఎగరక తప్పదు కదా. ఆ ఆకాశంలోనే ఆ పక్షి అత్తవారిల్లు ఉంటుంది. ఎందుకంటే అదే కదా తన అసలైన గూడు. అయితే గూడొదిలి కాలు బయట పెట్టినప్పుడు అడుగులు తడబట్టం సహజమే. కానీ నువ్వు మాత్రం కొంచెం కూడా భయపడకు. ధైర్యంగా నీ ఆకాశాన్ని తాకాలి. నువ్వు నీ అసలు గూడు ఏదైతుందో ఆ గూటికే చేరుకోవాలి. అదే నీ అత్తవారిల్లు. నీకొకటి చెప్పనా? నేను మా మ్యారేజ్ హాల్ కి కుంకుమ భాగ్యాన్ని పేరెందుకు పెట్టాను? ఎందుకంటే నా నమ్మకం ప్రకారం ఆడపిల్లలు తమతో 2 తలరాతలతో పుడతారు. ఒక తలరాతేమో ఆ పిల్ల పుట్టినప్పుడే తనతో ముడిపడిపోయి ఉంటుంది. ఇక రెండోదేమో ఆ పిల్ల పెట్టుకునే కుంకుమతో ముడిపడి ఉంటుంది. నీ తలరాత కూడా నీ నొసటి కుంకుమతోటే ముడిపడబోతోంది ఇప్పుడు. అంటే నువ్వు ఎగరవలసిన సమయం వచ్చేసింది. ఎగిరిపో, వెళ్ళి నీ కొత్త కోటికి చేరుకో. అలా ఎగరడానికి ముందు ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? కొంచెం నవ్వుతూ ఉండాలి. శభాష్. చల్లగా ఉండం, తయారైపో. ఇదిగో తీసుకో, ఇందులో మార్కెట్ అకౌంట్లన్నీ ఉన్నాయి, చెక్ చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడు బుల్బుల్, క్లయింట్ విషయంలో నువ్వు ఫైనల్ చేసిన డీల్ తాలూకా పేపర్లు ఒకసారి ఆ పేపర్లు తీసుకెళ్లి ప్రవీణ్కి చూపించు. ఓ గాడ్, హిస్ ఫ్లాట్. ఆయిషా, ప్లీజ్ నన్ను ఒకసారి కలవచ్చు కదా? నేను బిజీగా ఉన్నాను. ఐ విల్ కాల్ యూ లేటర్. ఎస్ బుల్బుల్, ఏం కావాలి? రుద్ర అండ్ సన్స్ వల్ల డీల్ పేపర్స్ తీసుకొచ్చాను, ఇవిగో. వీళ్ళు పదే పదే ఎందుకు వెంటపడుతున్నారో అర్థం కావట్లేదు. నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. ఎంతటితో వదిలేమన్నాను, అయినా వాళ్ళు అసలు వినట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్ సార్. యా. కూల్. ఓకే. లీవ్. జస్ట్ లీవ్ మై దుపట్టా, ఓకే? మిస్టర్ ప్రవీణ్, నేను కూడా నీ వెంటపడే అమ్మాయిల్లో ఒకదాన్నని పొరపాటున కూడా అనుకోవద్దు. అమ్మాయిల్ని నువ్వు బట్టల్లాగా రోజు మార్చేసుకుంటా. అయినా ఈ అమ్మాయిలు నీ వెంట ఎందుకు పడతారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎలాంటి మనిషివో వాళ్ళకి అర్థం కదా. మొహం చూస్తేనే మొండిపోతుంది. నాకు గత్యంతరం లేకపోవడం వల్లే నేను ఈ ఆఫీస్లో అడుగు పెట్టాను. జాబ్ సంగతి వేరే విషయం. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంటుంది. ఆంటీ, లెట్స్ గో. ఐఎమ్ సో సారీ, నేనే ఆ షర్ట్ అలా పాడు చేశాను. ఇట్స్ ఓకే. అయ్యో, తన షర్ట్ మీద ఏదో పడిందా? నేనేమో తను వేరే అమ్మాయితో. అయ్యో. మాధవి గారు, ఆనవాయితీ ప్రకారం అన్ని సిద్ధంగా ఉన్నాయా? ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే నాకు చెప్పండి. ఉన్నాయి, అన్ని సరిగ్గానే ఉన్నాయి. పూజ పళ్ళేం ఎక్కడా? ఓ దేవుడా. వెళ్ళండి వెళ్ళండి, తీసుకొస్తాను. నన్ను సురేష్, కొంచెం ఇలారా. కొంచెం ఈ డబ్బాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడు. నేను మీ అమ్మ పూజ పళ్ళని తీసుకొస్తాం. త్వరగా 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 కానివ్వండి. పూర్ణిమ, అలా పెళ్లి నడకలు నడుస్తుంటే పనులన్నీ మొత్తం ఎప్పుడు పూర్తి చేస్తారు? ఆంటీ గారు, ఇవేనా? వాటికే కాస్త రిబ్బన్ అవి కట్టుంచు. వాళ్ళంతా బయలుదేరిపోయి ఉంటారు.
అరే సురేష్, ఏం చేస్తున్నావు నాన్న? బాక్స్ లన్నీ ప్యాక్ చేయమని చెప్తే అలా విప్పేస్తున్నావేంటి? ఏంటంత పరధ్యానం? సరేలే, ముందు సరిగ్గా ప్యాక్ చేయి. పూర్ణిమ పూర్ణిమ, అలా చూడు, మన ప్రియమైన ఫ్యాషన్ డిజాస్టర్ ని. కాలర్ ఎలా ఉందో చూసావా? ఇవి ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు అనుకుంటాను. సురేష్, ఏమైంది ప్రజ్ఞ? పని చేసుకుని నన్ను ఇంకా చాలా ఉన్నాయి గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి. కానీ అదా ఏదో ఒకటి పని చేయి. అంటే అది గాలి వల్ల అలా అయిపోతుంటే నేను కొంచెం సరి చేశాను అంతే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినాడు రా. నేనేమైనా వింతగా కనిపిస్తున్నానా? అదేం లేదే. ఏ వాడు చూస్తున్న పద్ధతి అలా ఉంటేను. అలా చూడకంటే డౌట్ వచ్చేస్తుంది. ఇవాళ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు, అందుకే అలా చూస్తున్నారు. ఇవాళే కనిపిస్తున్నానంటే రోజు కనిపించడం లేదా? రోజు అలాగే కనిపిస్తావు. పదా, నీ పని అయిపోతే ఇక వెళ్దామా? మీరు మాట్లాడుకోవడానికి లైఫ్ అంతా మిగిలే ఉంది. పెళ్లి వారు వచ్చేస్తున్నారు. అమ్మ పద, ఆంటీ పద, నానమ్మ, పూర్ణిమ అందరూ త్వరగా రావాలి. పదండి. ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి, వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. మొత్తం మీద ఒక పని అయిపోయింది. మగ పెళ్లి వాళ్ళు చాలా సంతోషించారు. అలసిపోయామనుకో, పోనీలే ఒక తంత అయిపోయింది. ఇప్పుడిక సెలబ్రేషన్ చేసుకుందాం. బుల్బుల్, ఇంట్లో నా కాఫ్ సిరప్ ఉందిగా. కాఫ్ సిరప్? అవును మాధవి, సెలబ్రేషన్ అంటే కాఫ్ సిరప్ లేకుండా ఎలా చేసుకుంటాం? కాఫ్ సిరప్ సెలబ్రేషన్, కాఫ్ సిరప్ సెలబ్రేషన్. బాగా జరిగింది కదా? ఇదంతా నీకోసమే. చాలా అందంగా కనిపిస్తున్నావు నువ్వు. నీ పెళ్లి జరుగుతున్నందుకు నాకెంత సంతోషంగా. కాదు సారీ, కొంచెం బాధగా కూడా ఉంది. ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతావు అన్న బాధ. అంటే అత్తారింటికి. అన్నిటికంటే బాగుంది ఏమిటో చెప్పనా? అచ్చు అబ్బాయి చాలా మంచివాడు, నిన్ను ఎంతో బాగా చూసుకుంటాడు. నేను మాత్రం అన్నయ్య, ఆమె నన్ను పిలుస్తుంది. కానీ నాకు పిలిచినట్టుగా అనిపించలేదే. వినిపించిందిగా. ఇదిగో అర్చన,
చెప్పు అరవింద్, ఏం లాభం లేదు, లేనిపోని ఎక్స్క్యూజ్ లేని చెప్పకు. ఎక్కడున్నావు నువ్వు అసలు? ఓహో అద్దా విషయం. అంటే నేను ఇప్పుడు నీకు ఇన్విటేషన్ ఇవ్వాలనా, లేకపోతే ఏంటి? ఎక్కడున్నా నువ్వు? పర్లేదులే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. సురేష్, నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నువ్వు నన్ను వెతుక్కుంటున్నావా? అదేగా చెప్పాను. ఈ మధ్య నువ్వు నన్ను వెతుక్కుంటూ రాలేదు. రోజు రింగు ఏమీ ఇవ్వలేదు. అది ఇక్కడ ఎంత పని ఉందో నీకు కూడా తెలుసు కదా. నిజం చెప్పాలంటే నేను కూడా నీకోసం వెతుకుతున్నా. అబద్ధాలు. నిజంగా సురేష్, ఇవ్వాలేమో మీ చెల్లెలకి నిశ్చితార్థం జరిగింది. అది కాదు, మన అర్చనకి నిశ్చితార్థం అయింది కదా. ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ హర్. మనం కూడా ఈ హ్యాపీ అకేషన్ కి సెలబ్రేషన్ చేసుకోవచ్చుగా. అంటే ఈ సెలబ్రేషన్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే, తప్పకుండా. చెప్పు, నన్నేం చేయమంటావు? తప్పకుండా చేస్తావుగా? తప్పకుండా. ముందుగా ఇది తాగాలి, అప్పుడే చెప్తాను. బుల్బుల్, ఇదేం వద్దు, నాకేం అలవాట్లేదు. నా కోసం ప్లీజ్. మన ఇద్దరి మధ్య బంధం ఉండాలనుకుంటే నువ్వు మరీ అంత ఆలోచించుకు. నువ్వు మా ఫ్యామిలీలో ఒకటివి కావాలనుకుంటున్నావు కదా? అవునా? నా కోరిక కూడా అదే. ఇది మా నాన్నమ్మ తాగే కాఫ్ సిరప్. తాగరని మాత్రం అనకు. ఫ్యామిలీ డ్రింక్. ఇది తాగు సురేష్. వద్దు, తాగే. అబ్బా, ఎందుకంత ఆలోచన? గబగబా తాగే. ఓకే, కో. బుల్బుల్, ప్లీజ్ ఈ సంగతి ఎవరికి చెప్పుకో. సురేష్, నేను మాత్రం ఎందుకు చెప్తాను? సురేష్, నీకు చాలా ధైర్యం వచ్చేసింది, అందుకే అదంతా అలా తాగేశావు. ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను. నీ మనసులో ఎన్నో ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఎవరితో షేర్ చేసుకోలేదని నాకు తెలుసు. కానీ ఇవాళ మాత్రం నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవాలి. ఐ మీన్, మనసులో మాట నోట్తో చెప్పాల్సి ఉంటుంది. చెప్తావు కదా? నా కోసం కనీసం ఈ మాత్రం చేయలేవా? ప్లీజ్. సరే బుల్బుల్, చేస్తాను. వెరీ గుడ్ యా. ఐ మీన్, నీకు చాలా ధైర్యం ఉంది. గ్రహాల స్థితి అనుకూలంగా ఉండే చివరి రాత్రి ఇదే. దేవుడి దయ వల్ల వీళ్ల మనసులో కోరికలు కూడా నెరవేరాలి. అక్కా, ఏమైంది పూర్ణిమ? నేను సురేష్ పిలుస్తున్నాడు. ఎందుకు? నాకేం తెలుసు? అలాంటి పర్సనల్ సంగతులు నాకెలా తెలుస్తాయి? తొందరగా వచ్చాయి. అది కాదు. చాలు బుల్బుల్. సురేష్, ఇంకొకటేగా తాగాల్సిందే. త్వరగా. ఇది నానమ్మ కాఫ్ సిరప్. తాగేసే. ఫినిష్ ఇట్. గుడ్. బుల్బుల్, ఇన్ని రోజుల నుంచి నేను చెప్పాలనుకుంటున్నదేదో ఇవాళ చెప్పేస్తాను. ముందు సంగతి చెప్పు. నీకెలా అనిపిస్తుంది? ఎలాగంటే, చెప్పు. బుల్బుల్, 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 అయ్యో, నాకు ఎప్పుడు అనిపించేది ప్రేమ ఒకటే. సురేష్, మొత్తానికి నీకు ధైర్యం వచ్చేసింది. నీ మనసులోని మాటని బయట పెడుతున్నావు. అది నేను ఎప్పుడూ చెప్పేసేవాడిని, కానీ బుల్బుల్ అది ధైర్యం సరిపోలేదు. కానీ ఇవాళ నువ్వు నాకు నానమ్మ కాఫ్ సిరప్ ఇచ్చావుగా, దానివల్ల ధైర్యం వచ్చేసింది. మనం ఒక పని చేద్దాం. టెర్రస్ మీదకి వెళ్దాం. అక్కడ నువ్వు మొత్తం అంతా చెప్పేయచ్చు, సరేనా? ఎక్కడైనా చెప్పగలను బుల్బుల్. డాబా మీదైనా, పీటగూడ మీదైనా, నువ్వెక్కడ చెప్పమంటే అక్కడే. నువ్వు పంచే, నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళు. నేను ఇప్పుడు వస్తాను. ఓకే, వెళ్ళు. వెళ్ళు. ఒక నిమిషం. సరేనా? బుల్బుల్, ఇక వెళ్ళు. అరే, వెళ్ళమంటుంటే వెళ్ళు. పూర్ణిమ, అక్క ఎక్కడుంది? నేను సురేష్ పిలుస్తున్నాడని అక్కకి చెప్పేశాను. వచ్చేస్తుంది. అక్క, నువ్వు ఎక్కడున్నావా? సురేష్ నీ కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడే టెర్రస్ మీదకి వెళ్ళాడు. ఎందుకు? వెళ్ళు.
ఇదిగోండి అమ్మగారు. ఇలా ఇవ్వు. ఏమైంది? నెమ్మదిగా నెమ్మదిగా. ఏమైంది? ఇవాళ నేను కన్ఫ్యూషన్ చేస్తానని చెప్పానా లేదా? చెప్పావు. నానమ్మ ఇప్పుడు సురేష్ ప్రెగ్నలో టెర్రస్ మీద ఒంటరిగా ఉన్నారు తెలుసా? చాలా గొప్ప న్యూస్ చెప్పావు. దీన్నే అంటారు కీలేరికి వాత పెట్టడం. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నువ్వు బానే ఉన్నావుగా? పోనీలే, నువ్వు వచ్చేసావా? ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు నేను ఏం చెప్పబోయినా ప్లీజ్ పూర్తిగా వినకుండా వెళ్ళిపోకు ప్లీజ్. సరే చెప్పు. ఎన్నాళ్ళుగా నేను చెప్పాలనుకుంటున్నది ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాను. అది కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరికంటే నువ్వంటేనే ఇష్టం. ఐ లవ్ యూ. అవును, ఐ లవ్ యూ. నువ్వు నాకు ఈ లోకంలో అందరికంటే ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. విరిగిపోయిన పైప్ లైన్ కంటే ఇంపార్టెంట్. దారిలో గోతుల కంటే ఎక్కువ ఇంపార్టెంట్. పొద్దున్నే నీ మొహం చూసేంత వరకు నాకు ఆ రోజు ఆరంభం కాదు. అలాగే రాత్రిపూట కిటికీ గుండా నీ మొహం చూస్తే తప్ప అంతవరకు ఆ రోజు ముగిసినట్టు కాదు. నాకేం కాదు. ఇవాళ నువ్వు మధ్యలో మాట్లాడకు. కేవలం నేను చెప్పేది విను. నేను ఇలా చెప్పాలని ప్రతిరోజు రిహార్సల్స్ చేస్తూనే ఉంటాను, కానీ నాకు ధైర్యం సరిపోయేది కాదు. నువ్వు నాకు చేరువుగా ఉన్నప్పుడు నేను సర్వం మర్చిపోతాను. అలాగే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నాకు చాలా 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 బాధగా ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చూసినప్పుడు కూడా నాకు అంత బాధ కలగదు. ట్రాఫిక్ సిగ్నల్ పట్టించుకోకపోతే కూడా బాధ కలగదు. అంతే. నేను చెప్పవలసింది ఏమిటో నేను చెప్పేశాను. ఇప్పుడు చెత్త ఊడుస్తున్నాడా లేదా అనే సంగతి నేను లెక్క చేయను. ఇంకా ఏమిటంటే అధికారులు పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారో లేదో నాకు అక్కర్లేదు. నాకు వాళ్ళు కూడా ఎందుకు. నాకు ఇప్పుడు కేవలం నిన్ను చూసుకోవటం ముఖ్యం. కేవలం నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం. నువ్వు నన్ను ఒప్పుకుంటావని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ నాకంటే ముందు వేరొకరి నువ్వు ఒప్పుకోవడానికి ముందు నేను నిన్ను ఒకటి అడుగుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? మనకి పెళ్ళి అయిపోతుంది. అప్పుడు మనకి పిల్లలు పుడతారు. వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు ముగ్గురు. యాక్చువల్లీ ఎంతమంది నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలా చేస్తుందో అంతమంది. Will you marry me?
ఎస్ అని చెప్పదేంటి? ఎస్. నాకు నీతో కలిసి ఉండటం అంటే సురేష్, సురేష్ ఏమైంది? నీకేం కాలేదుగా? సురేష్ నిన్నే అడుగుతున్నాను, ఏమైంది సురేష్? నువ్వు బానే ఉన్నావా? నేను చెప్పినంత ప్రజ్ఞ కాదుగా సురేష్. సురేష్, 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 సురేష్ లే. సురేష్, నేను వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. ఓకే అక్క. సురేష్, సురేష్, సురేష్ అయ్యో ఓకే? సురేష్, సురేష్ నువ్వు బానే ఉన్నావు కదా? సురేష్ అయ్యో ఓకే? అంటే నేనంతా చెప్పింది బుల్బుల్కేనమాట. అయ్యో ఓకే? అయ్యో ఓకే? నువ్వే కదూ? ఎందుకు తీసుకెళ్లారు మా అబ్బాయిని టెర్రస్ మీదకి? మీరంతా కలిసి వాడికి ఆ గతి పట్టిస్తారా? మాధవి గారు, ఎలాగైనా సురేష్ తన మనసులో మాట ప్రజ్ఞకి చెప్పేయాలని పిల్లలు ఏవేవో ప్రయత్నాలు చేశారు. అందుకే వాళ్ళు అందుకు ఇదే నా పద్ధతి? తన మనసులో మాట చెప్పించే పద్ధతిదా? ఏదో శుభమాని నా కూతురు నిశ్చితార్థం జరిగింది. దేవుడి దయ వల్ల మగపెళ్లి వాళ్ళంతా వెళ్లిపోయారు కాబట్టి సరిపోయింది. వాళ్ళు ఏదైనా సామాన్లు మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తే పిల్లవాడి పరిస్థితుల్లో చూసి ఏమనుకుంటారు? అమ్మాయి అన్న తాగుబోతూ అనుకోరు? అప్పుడు నేను వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? చెప్పండి మీరు. మాధవి గారు, జరిగింది తప్పేనా నేను ఒప్పుకుంటాను, కానీ తప్పు ఒప్పుకుంటే చాలదు సరళ గారు, అందుకు శిక్ష అనుభవించాలి. ఇదంతా చేసింది నువ్వే కదా? ఆంటీ గారు తప్పంతో మాట్లాడకు. తప్పు చేసింది నువ్వే కదూ, కనుక శిక్ష కూడా నీకు తప్పదు. నీకు శిక్ష ఏంటంటే యావత్ జీవితం నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం, అందుకోసం కోడలుగా మా ఇంటికి రావడం. అర్థమైందా? వస్తావు కదా? అమ్మా, సరళ గారు. అమ్మా, ఒక్క నిమిషం అయితే నేను ఎంత భయపడిపోయానో తెలుసా? అలాగా? అసలు మీరంతా ఏమనుకున్నారు? ఆటలు ఆడడం మీకే తెలుసు అనుకున్నారా? అరే, నిజానికి నేను మీకు తల్లినవుతాను. నేనెందుకు తీసిపోతాను? పైగా నేను నీ కాబోయే అత్తగారిని. చూడమ్మా, మా ఇంటికి రావడానికి అన్ని సన్నాహాలు చేసుకో. సరళ గారు, దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్. నేను అలా చేసినందుకు మీరు తప్పుగా అనుకోకండి. నేనేదో తమాషా చేశాను అంతే. అయితే సరళ గారు, ఈ కాఫ్ సిరప్ లేకపోతే పని జరిగేది కాదు. జరిగిందేదో మన మంచికే జరిగింది. మొత్తం మీద తన మనసులో మాట చెప్పడానికి మా అబ్బాయికి ధైర్యం వచ్చింది కదా. అభినందనలు సరళ గారు. నాకు వియ్యపురాలుగా రావడానికి ఏర్పాట్లు చేసేసుకోండి. పోనీలేండి, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది, అంతే కదా? ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి తంతు జరిపించి అత్తారింటికి పంపించేయండి. అమ్మాయిలున్నారే, ఎప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు. ఏమన్నాడు తను? అదే ఈ లోకల్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ నువ్వే.
విరిగిపోయిన పైప్ లైన్ కంటే ఎక్కువ. అరే చెత్త సరిగ్గా ఓడుస్తున్నారో లేదో కూడా నాకు అనవసరం. ఇక చాలు, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్ అర్చన. నాకు కావాల్సిందల్లా నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం ఒక్కటే. విల్ యు మ్యారీ మీ? అర్చన ప్లీజ్ ప్లీజ్ నన్ను కాసేపు వదిలేండి. అసలు మీరు ఇదంతా ఏంటి ఇలా చేసి పెట్టారు? అవునా, ఆ మాట తనంటే ప్రేమ, మేవంటే కోపమా? అయినా అక్క కోపంగా ఉన్నట్టు నటించుకో. నీకెంత ఆనందంగా ఉందో నాకు తెలుసు. సరిగ్గా చెప్పావు. తన మొహం చూడు, సిగ్గుతో ఎంత ఎర్రబడిపోయిందో. అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు నాకు చెప్పండి, సురేష్ గారు డ్రింక్ ఎవరు తాగించారు? అంత గొప్ప పని నీ చెల్లెలు తప్ప ఇంకెవరు చేయగలరు? బుల్బుల్ ఏంటి వదినా, అన్నయ్యకి అలా డ్రింక్ తాగించి ఉండకపోతే ఇప్పటికీ తను నీకు బదులు అద్దానికి ప్రపోజ్ చేస్తూ ఉండేవాడు. అక్క ఆ మత్తులో తను నువ్వే అనుకుని నా చేయి పట్టుకున్నాడు. నాకు చాలా భయం వేసింది. ఆ రోజు రింగ్ రోజు ఇచ్చి నాకు ప్రపోజ్ చేసినట్టు చేస్తాడేమో అని భయపడ్డాను. అవునవును, అదే గనుక జరిగి ఉంటే చాలా గందరగోళం అయి ఉండేది. మరదలు పెళ్ళామై కూర్చుంటుంది. సరే గాని మొత్తం మీద సురేష్ అక్కకి ప్రపోజ్ చేయడం అయిపోయింది. ఇంతకీ తనెక్కడా? తను ఇంకా మత్తులో మంచం మీద పడుంటాడు. వెళ్ళు వెళ్ళు, తను లేపు వెళ్ళు. నేను వెళ్ళను. అవునా, నువ్వు వెళ్ళవా? సరే అయితే నేనే వెళ్తాను. తను గనక మళ్ళీ నా చేపట్టుకుంటే ఈసారి మాత్రం తన్ని కాదనేది లేదు. అది నీకు ఓకే కదా? బుల్బుల్ నేను నీ సంగతి తర్వాత చెప్తాను. ఇంకా సిగ్గే, మా అక్క ఇక ఎప్పటికీ మారదు, ఎప్పటికీ. नूर हो तुम मुझसे यूं ही दूर हो तुम आफताबी नूर हो तुम मुझसे यूं ही दूर हो तुम. నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అందరికంటే నువ్వంటేనే ఇష్టం. కానీ నాకంటే ముందు వేరొకరి నువ్వు ఒప్పుకోవడానికి ముందు నేను నిన్ను ఒకటి అడుగుతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? చూసే కళ్ళల్లో జరిగాయి ఎన్నో మార్పులు, కొత్తగా ఉన్న వందరిలో నువ్వేరా. దూరం పెరిగిపోతున్నా, మంచై కరిగిపోతున్నా, అయినా మౌనంగా ఉన్నా తెలుసారా. ప్రజ్ఞ, రగ్గు కప్పాను. గాలి బాగా వేస్తుంది కదా, నేను వెళ్తాను. మా అబ్బాయిని ఎంత బాగా చూసుకుంటుందో తను. వాళ్ళిద్దరూ జీవితాంతం ఒకరినొకరు బాగా చూసుకోవడానికి మనం చేయాల్సిన ఏర్పాట్లు చేయాలిగా.
అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఎల్లుండి వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా? అరే చాలా గొప్ప ఆలోచన మీది. ఇక మా సురేష్ లేవగానే ఒకసారి తనతో మాట్లాడతాను నేను. మీరు సురేష్తో మాట్లాడండి, నేను ప్రజ్ఞతో మాట్లాడతాను. ఏదేమైనా సరే ఎల్లుండి నిశ్చితార్థం చేసేద్దామండి. బుల్బుల్, హలో. బుల్బుల్, వెంటనే ఆఫీస్కి వచ్చాయి, చాలా ముఖ్యమైన పని ఉంది. అది నేను బుల్బుల్ని కాదు, వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను. ఓ ఐఎమ్ సో సారీ, యాక్చువల్లీ నేను బుల్బుల్ అనుకున్నాను. కెన్ యూ ప్లీజ్ టెల్ హర్ టు కాల్ మీ బ్యాక్? అయ్యో నా ఫోన్ ఎక్కడుంది? ఒక్క నిమిషం. తను ఇంతకీ ప్రవీణ్ ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? అక్క లోకల్లో ఇతను ఒక్కడే మిగిలినా అప్పుడు కూడా నేను బాయ్ ఫ్రెండ్ గా చేసుకోను. వాడు పక్కా 420. లైన్ లో ఉన్నాడు, ఇదిగో మాట్లాడు. నేను తనకు చెప్తానులేండి. ఓకే, థ్యాంక్ యూ. పిచ్చి పట్టిందా నీకు? అక్క తను ఫోన్ చేసేసరికి నువ్వు లేనిపోనివి ఊహించుకోకు. ప్రవీణ్ ఈజ్ జస్ట్ మై బాస్, ఓకే? తన ఆఫీస్ లో నేను ఉద్యోగం చేస్తున్నాను. నా కళను నెరవేర్చుకోవడానికి దాట్స్ ఇట్. నీకు తెలీదు, వాడు చాలా పెద్ద ఫ్లర్ట్, చాలా మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు. నేను ఆ డ్రీమ్ బాయ్ ని కలవాలనుకుంటున్నాను, కానీ నా డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలో నీకు తెలుసా? సెన్సిబుల్ గా ఉండాలి, గుడ్ లుకింగ్ అయి ఉండాలి, డాషింగ్ గా కూడా ఉండాలి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మంచివాడై ఉండాలి. ఆ లక్షణాలు ప్రవీణ్ లో లేవు. అసలు జస్ట్ అ ఫ్లర్ట్, ఐ జస్ట్ హేట్ హిమ్. నా చెల్లెలు తెలివిగలదైపోయింది. కరెక్ట్ గా చెప్పావు. నిన్ను ప్రేమించేవాడు కావాలి కదూ, తన కోసం వెతుకు, తన కోసం ఎదురు చూడు. నీకు స్వచ్ఛమైన ప్రేమ లభించినప్పుడు అందరికంటే ముందు నేను నీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే ప్రేమ విలువేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. అదా సంగతి. నువ్వు ప్రేమ విలువ అర్థం చేసుకున్నావు, రియల్లీ గ్రేట్. అయినా నీ సెలక్షన్ వేరే. నా డ్రీమ్ బాయ్ ఎలాంటి వాడైనా ఆ టక్కరి ప్రవీణ్ కుమార్ లా మాత్రం ఉండడు. ఈ సౌండ్ ఏంటక్క? సురేష్ నిద్రపోతున్నాడు. ఇంత సౌండ్? సంగతి చెప్పనా? నా డ్రీమ్ బాయ్ ఎలా ఉన్నా పర్లేదు, ఈ సురేష్ లా మాత్రం ఉండకూడదు. ఇలాంటి వాడిని కేవలం నువ్వే సహించగలవు. చాలు, సురేష్ ని పొగిడింది చాలు గానీ ఫోన్ తీసుకుని మీ బాస్ కి ఫోన్ చేయి. అర్జెంట్ పనుందట, నేను ఆఫీస్కి రమ్మన్నాడు. వావ్, స్టూపిడ్ బాస్. आफ़ताबी नूर हो तुम, मुझसे यूं ही दूर हो तुम। आफ़ताबी नूर हो तुम, मुझसे यूं ही दूर हो तुम। ఐ లవ్ యూ. నేను ప్రపోజ్ చేసిన తర్వాత బుల్బుల్ నాతో ఏం చెప్పింది? అదేంటో నాకు అసలు గుర్తు రావటం లేదు. తను కానీ నన్ను నిరాకరించలేదు కదా. నేను ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడాలి. ఇదేంటి శ్యామ్ గారు, నేను మీకేం చెప్పాను? కనీసం 25-30 చీరలు కదా తెమ్మన్నాను. ఆడపిల్ల పెళ్లి మీరు ఇలా కాసుని తీసుకొస్తే ఎలాగండి? ఇదిగో సరళ, ఇది చూడు ఎంత అందంగా ఉందో. అవునవును, పైగా దీని మీద చేసిన వర్క్ కూడా చాలా బాగుంది. సరళ గారు, ఈ చీర ఎలా ఉంటుంది అర్చనకి? అరే, ఈ రంగు అర్చనకి చాలా బాగుంటుంది. అదే నిజమే. బాబు, ఈ చీర రేట్ ఎంత? అరే మాధవి గారు, మీరు రేట్స్ ఎందుకు అడుగుతున్నారు? మీరు చీరలు ఎంచుకోండి చాలు. పైగా ఈయన దగ్గరే మేము చీరలు ఎప్పుడు తీసుకుంటాం, రేట్స్ ఎక్కువ ఏమేరు. సరే అర్చన,
ఎవరికి అదే పనిగా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడు చూసినా ఆ మొబైల్ అంటి పెట్టుకుని ఉంటావు. రా, వచ్చి నీకేం చీర కావాలో సెలెక్ట్ చేసుకోరారా. అదేమో నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఒకటే దాహం వేసింది. పైగా ఎంత తలనొప్పిగా ఉందంటే నేను రాత్రి బుల్బుల్ బలవంతంగా తాగించేసింది. నాకు తెలుసు, బుల్బుల్ చేసిన పని తెలుసు, తర్వాత నువ్వు చేసిన పని తెలుసు. అంటే నీకు మొత్తం అంతా తెలిసిపోయిందా? ప్రజ్ఞ, నీకు గానీ నా మీద కోపం లేదు కదా? ఇలా జరిగినందుకు నీకు ఆనందంగా ఉందా? చాలా. పోన్లే, నీకు ఆనందంగా ఉంటే అది చాలు. ప్రజ్ఞ, నిన్న బుల్బుల్ ఎలా రియాక్ట్ అయింది? తను కూడా సంతోషంగా ఉంది. చెప్పాలంటే తన కాళ్ళు నేల మీదే నిలవలేదనుకో. భలే సంగతి చెప్పావు. బుల్బుల్కి ఆనందంగా ఉందా? ఆయనే నేను తనతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే తన విషయంలో ఇది చాలా గొప్ప సంగతి కదా. దీంతో తన జీవితం మొత్తం మారిపోతుంది. అవును, తన లైఫ్ తప్పకుండా మారిపోతుంది. నాకు చాలా క్లోజ్ కదా తను. నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడే ఏమైంది? ఇప్పుడు తన జీవితాంతా నువ్వు లేకుండానే జీవించాలి. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ కదా? అవును, డిఫికల్ట్ గానే ఉంటుంది, కానీ తను మేనేజ్ చేసుకుంటుంది. నేను కూడా పక్కనే ఉంటానుగా. అయినా ఆ సంగతి నాకు తట్టనే లేదు. ఇదిగో క్లాస్, నేను ఇప్పుడే వస్తాను. ఇంత మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? తనకి కేవలం నా ఒక్కదాని సంగతే కాకుండా నేను వెళ్ళిపోయాక నా చెల్లెలు ఒంటరిగా ఎలా ఉంటుందో అన్న బెంగ కూడా ఉంది. నా వాళ్ళ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. నీలాంటి వాడు నాకు భర్తగా రావటం నిజంగా నా అదృష్టం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు రేపు నాతో ఢిల్లీ వస్తున్నావు, సిద్ధంగా ఉండు. సారీ సార్, నేను మీతో రాలేను. ఎందుకు సార్, ఇంకో 2 రోజుల్లో నా పెళ్లి సార్. పెళ్ళైతే ఏంటి? పెళ్లి కదా అని పని చేయడమే ఆపేస్తావా? సార్, మీ పెళ్లి రోజున ఆఫీస్ లో పని చేయడానికి మీరు ఆఫ్ రాగలరా? కోర్స్ వస్తాను. ఎందుకు రాను? పెళ్లి చేసుకుంటే మాత్రం పనులన్నీ మానుకుని పెళ్ళంతో ఇంట్లో కూర్చోవాలా? మీ లేడీస్ కున్న ప్రాబ్లం ఏంటో చెప్పనా? మీరు పెళ్లికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే పనులేవి చేయరు. ఎనీవే, రేపు మనం ఢిల్లీ వెళ్తున్నాం అండ్ దట్స్ ఫైనల్. నీ పెళ్లి జరిగే టైంకి వచ్చేస్తాం. డోంట్ వరీ. సార్, ప్లీజ్ ట్రై టు No. అండర్స్టాండ్. మా No. ఇంట్లో వాళ్ళు దీనికి ఒప్పుకోరు. ప్లీజ్. ఆంటీ, కోర్ట్ కేస్ ఫైల్. అయినా ప్రవీణ్, నౌ షీ ఈస్ దేర్. షీ కెన్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. యూ కెన్ టేక్ కేర్. రేపు ఢిల్లీ వెళ్తున్నాం, రెడీగా ఉండు. వాట్? ఐ సెడ్ రేపు ఢిల్లీ వెళ్తున్నాం, రెడీగా ఉండు. నో సార్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రేపు మా ఇంట్లో ఎంగేజ్మెంట్ ఉంది. నేను అక్కడ. సీరియస్లీ మ్యామ్, వన్ మోర్ వెడ్డింగ్? అసలు మీ లేడీస్ ప్రాబ్లం ఏమిటి? పెళ్లి మీద మరీ అంత మోజా మీకు? ఎంగేజ్మెంటేగా, వాట్స్ అ బిగ్ డీల్? అయితే మీ విషయంలో పెళ్లి ముఖ్యమైనది కాదా సార్? ఆఫ్ కోర్స్ నాట్. అదే ముఖ్యం కాదు. పెళ్లే కదా ప్రతి కుటుంబంలో జరుగుతుంది. బట్ వర్క్ ఈజ్ వర్క్. నేను పెళ్లి పేరు చెప్పి నా పని పాడు చేసుకోలేను. గెట్ ఇట్? బట్ సార్, లిసన్ మిస్ బుల్బుల్, లెట్ మీ బి వెరీ క్లియర్. నేను నిన్నేం అడగట్లేదు, నీకు చెప్తున్నాను. నువ్వు ఈ ఆఫీస్ లో జాబ్ చేయాలనుకుంటే మీటింగ్స్ కి అటెండ్ కాక తప్పదు. అది లండన్ అయినా ఢిల్లీ అయినా. ఓకే? వీడు మొహం చితక్కొట్టేయాలనుంది.
ఫోన్ తీయొద్దు. అంటే ఇతను ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే తీయకూడదు అనుకున్నాడనమాట. చాలా డేంజరస్ లా ఉన్నాడే. ఇలాంటి వాడితో రేపు నేను ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ వీడు నాతో ఏమైనా చేయకుండా పని చేయడానికి ప్రయత్నిస్తే? ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడకపోతే ఇది వదిలేలేదు. డిస్కస్టింగ్. సురేష్, అరే సురేష్ ఆగు, ఆగాగు, ఆగు సురేష్. అయినా అమ్మా, ఆ సామాన్లు నాకు ఇలా ఇచ్చేయి. నాకు ముందే చెప్పుంటే నీ వెంట షాపింగ్కి వచ్చేవాడిగా. పర్వాలేదు నాన్న, నువ్వు ఇక్కడ కనిపించడం మంచిదైంది. నేను నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. సరే అమ్మా, చెప్పు. అదేంటి? నువ్వు తనకు ప్రపోజ్ అయితే చేశావు. ఇప్పుడు ముందు ఏం చేయదలుచుకున్నావు నువ్వు? అమ్మా, అదంతా నేను తనతో మాట్లాడిన తర్వాతే కదా నీకు చెప్పగలుగుతాను. అలాగా? ఇంకా పెళ్లి అవ్వలేదు కానీ ఇప్పటి నుంచే పెళ్ళాం కుంకుచాటు మొగుడు అయిపోయావా? అలాగేం కాదమ్మా. సరే విను, రేపు నీకు ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నావు. అమ్మా, ఎంగేజ్మెంట్ ఇంత తొందరగానా? నువ్వైతే చెప్పడానికి ఆలస్యం చేసావు, మేం మాత్రం ఎందుకు ఆలస్యం చేయాలి? ఇప్పటికే నీ ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అసలు నువ్వు మరీనమ్మా, తనతో నేను ఒకసారి మాట్లాడేదాకా ఉండొచ్చు కదా. ఇప్పుడు మాట్లాడుకో, ఇప్పుడు మాత్రం వద్దనా? పొద్దుటి నుంచి మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను కానీ అవకాశం దొరకటం లేదు కదా. అవకాశం ఎలా దొరుకుతుంది? ఇంట్లో చాలా మంది ఉన్నాం కదా. సరేలే, అవకాశం దొరకగానే నువ్వు మాట్లాడేసేయ్. సరే అమ్మా, నేను చెప్పింది అర్థమైందా నీకు? అర్చన కూడా పెళ్లి చేయాలి కదా, ఇంకా ఎన్నో పనులున్నాయి. సురేష్, నేను చెప్పేది వినపడుతుందా లేదా? బాబు సురేష్, ఏంటి ఆలోచన? ఏం లేదమ్మా. సరేలే, తొందరగా మాట్లాడేసి. Rockstar. Man, rockstar. Love, love, happy love, 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 happy Let's go. Love, happy love, rockstar. Love, love, rockstar, happy love, rockstar. Love, love, rockstar. We got how much time is short. Got one life, do it like a rockstar. బుల్బుల్తో మాట్లాడి అన్నీ క్లియర్ చేసుకుంటాను. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదుగా. ఎవరది? నేనే బుల్బుల్. హాయ్ బుల్బుల్. హాయ్. మళ్ళీ సురేష్కి ఏమైంది? ఎవరి కోసం వెతుకుతున్నా? అది ఎవరి కోసం కాదు, నేను నీతోనే మాట్లాడాలి బుల్బుల్. నాతోనేనా? సరే చెప్పు. చెప్పవేంటి? బుల్బుల్, అది అసలు ఏమైందంటే నిన్న రాత్రి నువ్వు మరీ మితిమీరిపోయా సురేష్. నీకు నా మీద కోపంగా ఉందా బుల్బుల్? కోపంగా లేదు, కానీ కోపం వచ్చినా రావచ్చు. అంటే ఏంటంటే ఎంతో కష్టపడి మేము ఈ ప్లాన్ సిద్ధం చేసాం. చాలా కష్టపడి డ్రింక్ తాగించాం. అప్పటికి నువ్వు ప్రపోజ్ చేసి ఉండకపోతే నేను నీ తలని టపామని గోడకేసి కొట్టేదాన్ని. కానీ నువ్వు ఎలాగో ప్రపోజ్ చేసేసావు గనుక నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది. బుల్బుల్, నీకు నిజంగానే ఆనందంగా ఉందా? మరి అఫ్ కోర్స్ ఆనందంగా ఉంది డంబు. నిజానికి నువ్వెప్పుడు ప్రపోజ్ చేస్తావని వెయిట్ చేశాను నేను. పనిలే, ఇక అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. అవును, యాక్చువల్లీ నో ప్రాబ్లం. కానీ బుల్బుల్, ఐఎమ్ సారీ, ఇంకా ఒక ప్రాబ్లం ఉంది. అవునా? ఇప్పుడు ఇంకేం ప్రాబ్లం? అది అమ్మాయి ఏమంటుందంటే రేపే ఎంగేజ్మెంట్ చేయాలంటుంది. రేపేనా? అవును. రేపైతే నిజంగా ప్రాబ్లమే. నేను మా బాస్ తో కలిసి రేపు ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ ఒక మీటింగ్ ఉంది. మరి నువ్వు లేకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? అయితే ఒక పని చేద్దాం, రేపు ఉదయాన్నే మనం ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. సాయంత్రం నేను ఢిల్లీకి వెళ్తాను, సరేనా? అలాగే బుల్బుల్, నువ్వు గనుక రేపు ఉదయం ఎంగేజ్మెంట్ జరగాలని కోరుకుంటే రేపు పొద్దున్నే ఉంటుంది ఎంగేజ్మెంట్. నేను వెళ్ళి అమ్మకి చెప్పేస్తాను. వెయిట్, కంగ్రాట్స్. సేమ్ టు యూ బుల్బుల్. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే సురేష్ నిన్ను పెళ్లి గురించి స్వయంగా తనే అడిగాడు కదా, ఇంకా ఆలస్యం దేనికమ్మా? ఈ నిశ్చితార్థానికి వెంటనే ఓకే అనేసి. నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోకు, అన్ని ఏర్పాట్లు మనం ఒక్క రోజులోనే చేసుకోవాలి. అయితే ఒకటి, నేనింకా ఈ సంగతి సురేష్ తో మాట్లాడలేమా? సురేష్ పిచ్చి పిల్ల, అంటే నువ్వు సరే అన్నట్టేగా? నేను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోనా? ఎప్పుడు సంతోషంగా ఉండు. ఇంత జుట్టు పెట్టుకుంటే ఎంతసేపు ఇలా నూనె పట్టించడం చెప్పు? నానమ్మ చాలా రోజుల తర్వాత విపరీతమైన తలనొప్పి వస్తోంది, తల బద్దలైపోతోంది. అయినా నీకు తలనొప్పి తీసుకొచ్చే పాటలు ఎందుకు నువ్వు ట్యూన్ చేస్తావు? అదేంటి నానమ్మ, అయినా నీకు మంచి పాటలు అంటే లెక్కేలేదు. సూపర్ హిట్ అయిపోయింది నా పాట, జనం పిచ్చెక్కిపోతున్నారు నా హ్యాపీ లవ్ పాట విని. హ్యాపీ లవ్, హ్యాపీ లవ్ నానమ్మ, హ్యాపీ అయినా ఈ లవ్. హ్యాపీ లవ్ అంటే ఏంటి? అసలు నీకెలా ఇది తట్టింది? చాలా సింపుల్ నానమ్మ. ఒక రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఆ రోజే లవ్ మీద పాట చేయాల్సి వచ్చింది. అదే హ్యాపీ లవ్ పాట. చూసుకో, #1 బ్లాక్ బస్టర్ ఆన్ ద చార్ట్. జనం పిచ్చెక్కిపోతున్నారు అనుకో. నోట్లో వర్షం కురిపిస్తుందా పాట, నోట్లో వర్షం. నోట్ల మీద మరీ అంత మోజు పడకు, ఇది చెడు రోజుల్లో ఉపయోగపడేది కాదు. అరే నానమ్మ, ఎందుకు నువ్వు ఎప్పుడు చూసిన చెడ్డ రోజులు అని అంటుంటావు? ఎలాంటి చెడ్డ రోజులు రావు. దేవుడి దయ వల్ల అలాంటి చెడ్డ రోజులు రాకుండా ఉండాలి. అయితే నేను నేల మీద నడిపించగల వ్యక్తి ఎవరైనా నీ జీవితంలో ప్రవేశించాలి. తను నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వెంటే ఉండాలి. నేను మాత్రం ఎన్నాళ్ళని బతికుంటాను. నేను బతికుండగానే నిన్ను సరైన వాళ్ళ చేతుల్లో పెట్టాలని ఉంది నాకు. నీకెలాంటి అమ్మాయిని చూస్తున్నానంటే, నీ డబ్బుల కోసం, నీ స్టార్డమ్ కోసం ప్రేమించే పిల్ల కాకుండా నిన్ను ప్రేమించే అమ్మాయిని, నా అభిషేక అంతరంగాన్ని గుర్తించగల పిల్లని చూస్తున్నాను. అలాంటి పిల్ల నీకు ఏదో ఒక రోజు తప్పకుండా కనిపిస్తుంది. అమ్మా, చెప్పు బాబు. అది నేను ఎంగేజ్మెంట్కి సిద్ధంగా ఉన్నాను. అవునా? నువ్వనేది నిజమేనా బాబు? నాకు చాలా సంతోషంగా ఉంది. నా బంగారు తండ్రి. ఏంటంటే అది నువ్వేగా అన్నావు రేపే ఎంగేజ్మెంట్ జరగాలని. నిజమేనన్నా, నువ్వెప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేద్దాం. ఇక నేను ఈ శుభవార్త అందరికీ చెప్పొస్తాను. ఓకే అమ్మా. నీకు సంతోషమేగా? చాలా. నేను వెళ్తాను. ఇదిగో గుర్రానికి బదులు గుర్రం. అరే వా, తప్పదా? ఓడిపోతావు అంతేనా? అరే సురేష్, వచ్చి ఆడరా, ఆట ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఇక నీ ప్రేమ ఫలించింది కదా, ఇంకా ఎందుకు ప్రజ్ఞ గుడ్ నైట్ చెప్పడానికి వెళ్తున్నావు? అరవింద్, నువ్వున్నావే, నీకెప్పటికీ అర్థం కాదులే. ప్రజ్ఞ నాకు నా జీవితంలో అందరికంటే పెద్ద సపోర్ట్, నాకు అందరికంటే మంచి స్నేహితురాలు. స్నేహం అనేది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అవును అరవింద్, తనకు గుడ్ నైట్ చెప్పకపోతే తనకు అసలు నిద్ర పట్టదు. పైగా ఆ బుల్బుల్ కూడా, తను కూడా ప్రజ్ఞకి దగ్గరలోనే ఉంటుంది కదా, తనని కూడా ఒకసారి కళ్ళారా చూడొచ్చు. అబ్బాబ్బా, ఏం చెప్పావురా. స్నేహితుడంటే ఇలాగే ఉండాలి, అలాగే ప్రియుడు కూడా ఇలాగే ఉండాలి. అక్క, ఈ పని నాకు అప్పగించొద్దు. ఇది చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇదిగో ఇది కూడా పెట్టు. మిక్స్ చేయొద్దు, అన్ని మిక్స్ చేసేస్తావు నువ్వు. ఓకే, ఎప్పుడు చూసినా లెక్చర్ ఇస్తూ ఉంటుంది. నో 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 నో, ఇవాళ నువ్వు తనకి గుడ్ నైట్ చెప్పకూడదు. ఏ, ఎందుకు చెప్పు? నేను నిశ్చితార్థం, తన్ని కూడా తప్పించుకోని. పద. అది కాదు బుల్బుల్, నేను చెప్పేది విను. బుల్బుల్, నా మాట విను. బుల్బుల్, నువ్వు మరీ చెప్తావు అరవింద్.
గుడ్ నైట్. ఇదిగో అక్క, నీ బాయ్ ఫ్రెండ్ కి ఐ మీన్ నాకు కాబోయే బావగారికి గుడ్ నైట్ నేను చెప్పేశాను. ఇక నేను నాకు ఇష్టమైన పాట పెట్టుకోవచ్చా? ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఐ బెగ్ యు అక్క, ప్లీజ్ 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 అక్క. సరే పెట్టుకో. నిజంగానా? పెట్టుకో. థ్యాంక్ యూ అక్క. మెల్లగా బుల్బుల్, వాల్యూమ్ తగ్గించు. అందరూ నిద్రపోతున్నారు. ఇవాళ ఏమిటో నాకు ఈ పాట కూడా బాగున్నట్టుంది. చూసావక్క, ఈ పాట విని సురేష్ ఊగిపోతున్నారు చూడు. ఆహా, ఇదే అన్నమాట ప్రేమ పవర్ అంటే. ఏమిటిదంతా అసలు? మీరంతా పెళ్లికొచ్చారా, పని చేయడానికి వచ్చారా? ఇంకో గంట లోపల ఇక్కడ అన్ని పనులు పూర్తయిపోవాలి, లేదంటే అందరి డబ్బులు కట్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇన్ని పనులు గంటలోపు ఎలా అయిపోతాయి? 19, 20 సెకండ్లు వేస్ట్ చేసావు నువ్వు. నీకు 5 రూపాయలు కట్ చేస్తాను నేను. అరే బాబు, మళ్ళీ చెప్తున్నాను, అందరి డబ్బులు కట్ అయిపోతాయి. జాగ్రత్త, త్వరగా పని చేయండి. ఆంటీ గారు, సగం పని అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్విక్కడ ఏం చేస్తున్నావు? పనిగా చేస్తున్నాను. ఇవాళ నీ నిశ్చితార్థమే, నువ్వు ఇంకా వెళ్ళి తయారవ్వాలి. నలుగురు చూస్తే ఆంటీ ఏమనుకుంటారు? గారు, నలుగురు ఏమనుకుంటారో నాకు అనవసరం. నాకు పని అయిపోవటం ముఖ్యం. ఇదిగో చూడండి, ఇది ఇక్కడ పెట్టారు. ఎక్కడ ఉండాలి చెప్పండి. అదంతా సరేలే కానీ అయ్యో, ఇదిగో బాబు అక్కడ. ఒక్క నిమిషం. నువ్వు ఎన్నో ఏళ్లుగా నాకు సహాయం చేస్తున్నావంటే నిజమే, కానీ అదంతా ఒక కొడుకులాగా. కానీ ఇప్పుడు నువ్వు ఇంటికి కాబోయే అల్లుడివి కదా, ఇలాంటి పనులు చేస్తే ఏం బాగుంటుంది? అల్లుడిని అవుతున్నంత మాత్రాన నాకు కొమ్ములు మొలుస్తాయా? అది నిజమే. ఇదివరకు ఎలాగున్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను. మీ విషయంలోనైనా, నాన్నమ్మ అయినా, ప్రజ్ఞ అయినా, ఇంకా బుల్బుల్ అయినా అంతే. ఇదంతా నేను బుల్బుల్ కోసం చేస్తున్నాను ఆంటీ గారు. తానేమో సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలట. అంతకు ముందే ఎంగేజ్మెంట్ అయిపోవాలి. మీరే చెప్పండి, తను లేకుండా ఎంగేజ్మెంట్ ఎలా జరుగుతుంది? మీరు ఊరికే టెన్షన్ పడకండి, నేను అన్ని పనులు చూసుకుంటాను. ఇదిగో ఆ కుర్చీలు అక్కడి నుంచి తీయండి, అక్కడ కాదు పెట్టాల్సింది. బుల్బుల్ కోసమే ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే ఇక మా ప్రజ్ఞని ఎంత బాగా చూసుకుంటాడు. మా ప్రజ్ఞ చాలా అదృష్టవంతురాలు. సురేష్ లాంటి భర్త దొరకడం చాలా అదృష్టం. అమ్మా అర్చన, అరే నీ మొబైల్ పడిపోయింది తల్లి. ఇంతకీ నీ కన్ఫ్యూజన్ అయిపోయినట్టేనా? నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నావా? అయిందమ్మా, అది నేను చూసుకుంటాలే. అసలు ఏమైంది అర్చన? ఎందుకంత నెర్వస్ గా ఉన్నావు? లేదు, నేను బాగానే ఉన్నానమ్మా. అలా కనిపించట్లేదే. నేను వెళ్ళి సరళగానే పంపిస్తాను, ఆవిడైతే నీకు సరిగ్గా చెప్తారు. మాధవి గారు అక్కడేవో సామాన్లున్నాయి, అదేంటో కొంచెం చెప్తే నేను. అరే అర్చన, మళ్ళీ అలా డల్ అయ్యావేంటమ్మా? లేదంటే ఐఎమ్ ఫైన్. బహుశా సప్తపది అయ్యేదాకా తను అలా నెర్వస్ గా ఉంటుందేమో. సరే గాని మీరు చెప్పండి, ప్రజ్ఞ ఎలా ఉంది? తను కూడా నెర్వస్ ఫీల్ అవుతుందా ఏంటి? లేదండి, ప్రజ్ఞ చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే నేల మీద నిలవలేకపోతుంది. ఇంకొకటి తెలుసా, మా సురేష్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. నాకు తెలుసు, నేను ఇప్పుడే చూసొస్తున్నాను. ఆ ఆనందంలో మొత్తం పనులన్నీ తనే చేస్తున్నాడు. ఎంత వద్దని చెప్తున్నా అస్సలు వినిపించుకోవట్లేదు. తనకింత మంచి భార్య దొరుకుతుంది కదా, ఆనందంగానే ఉంటుంది. సరళ గారు ప్లీజ్, నేను చేయాల్సిన పనులేమైనా ఉంటే చెప్పండి. అలాంటిదేం లేదండి, పనులన్నీ నేను చేసేసాను. ఇంకా ఏమైనా మిగులుంటే ఆ పనులు కూడా చేయాలని వెళ్తున్నాను. తల్లి, నువ్వు తొందరగా తయారైపోయి నేను ఇప్పుడే వస్తాను. నేను వస్తున్నాను. అలాగే. అమ్మా అర్చన, త్వరగా రెడీ అయిపోవాలి. అలాగేనమ్మా. హలో, ఎప్పుడు చూసినా నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నావు. నేనేమో నీ వెంట పడుతూనే ఉన్నాను. నువ్వు పూర్తిగా నన్ను మోసం చేశావు. కానీ నేనేమో ఇప్పుడు ఇంకా అదేం లేదు. ఇవాళ నా ఎంగేజ్మెంట్. అంటే ఇదే నేను నీకు చేసే లాస్ట్ కాల్. ఈ రోజు తర్వాత నేను ఎప్పుడు నీకు ఫోన్ చేయను, అలాగే ఇంకెప్పటికీ నీ మొహం కూడా చూడను.
ఏవైంది? ఎవరు ఫోన్ చేశారు? ఒకప్పుడు నేను సర్వస్వం అనుకున్న వ్యక్తి, కానీ ఇప్పుడు తను నాకేమీ కాడు. నిజమేమిటో చెప్పు అర్చన. నువ్వు ఈ పెళ్లి చేసుకోదలిచావా లేక? మొదట్లో నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను ప్రేమిస్తున్నతను ఎంత పెద్ద మోసగాడో నాకు తెలిసిపోయింది. అలాగే ఇంకొకటి కూడా తెలిసింది, ఏ అబ్బాయి కూడా సురేష్ అన్నయ్య అంత నిజాయితీ గలవాడు కాదని. అలాగే ప్రతి అమ్మాయి నీలాంటి అదృష్టవంతురాలు కాదు. చూడర్చన, మొదట్లో నువ్వు ఈ పెళ్లికి సిద్ధంగా లేవని నేను అర్థం చేసుకోగలను. అయితే ఆ తర్వాత నువ్వే ఈ పెళ్లికి సిద్ధపడ్డాక ఇక ఎలాంటి ఆటంకం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అసలు రాజీ పడకుండా ఈ పెళ్లికి సిద్ధమయ్యావు కదా. యు డోంట్ నో హౌ టు టాక్. ఓ రియల్లీ? మాట్లాడే పద్ధతి కూడా తెలియదు. షట్ అప్. విన్నర ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో దయచేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి. నువ్వు నోటికొచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా నా ముందు ఎందుకు నిలబడ్డావు? గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. నేను కాదు నీ ముందు నిలబడింది. నువ్వే నా వెనకపడుతున్నావు. జస్ట్ షట్ అప్. దిస్ ఇస్ మై హౌస్. యు గెట్ లాస్ట్. యు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. వింటున్నావా నాన్న? ఎంతో మంచి సంబంధం. వీళ్ళ గొడవ వల్ల ఈ సంబంధం చేయి జారిపోయేలా ఉంది. కొంచెం నువ్వైనా వీళ్ళకి నచ్చజెప్పు. నువ్వేం కంగారు పడకు, నేనిప్పుడే వాళ్ళిద్దరిని దారిలో పెడతాను. అసలు నీకు నాకు గైస్ రిలాక్స్. అనయ్య, నేను ఈ అమ్మాయిని ఇంకొక సెకండ్ కూడా భరించలేను. ఐఎమ్ డన్. నన్ను వెళ్ళి డ్రింక్ తీసుకురమ్మంటున్నాడు. నేను తన ఫియాన్సీనా, తన నౌకర్నా? టైం అవుట్. నువ్వేమైనా దిగొచ్చిన మహారాణివా? అనే నేను అడిగింది జస్ట్ డ్రింక్. హూ ఆర్ యు? శృతి, ఆకాష్, కెన్ ఐ హ్యావ్ ఎ మినిట్? ష్యూర్. ఇప్పుడు చెప్పు. అనయ్య, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని మమ్మీయే నన్ను కన్విన్స్ చేసింది. చాలా డబ్బు గల వాళ్ళ ఏకైక కూతురు అని చెప్పింది. కానీ నాకే ఒరిగింది నథింగ్. నేను ఈ అమ్మాయి కోసం ఎంతో ఎంతో క్యూట్ గా ఉన్నా, ఇన్నోసెంట్ గా ఉన్నా నా గర్ల్ ఫ్రెండ్ వదులుకున్నాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది మమ్మీనే. డబ్బు వస్తుంది, బంగ్లా వస్తుంది, కార్ వస్తుంది అంది. అన్నిటికంటే ముఖ్యంగా నేను నీతో పోటీ పడగలంది. అనయ్య, ఈ ఇంట్లో వాళ్ళంతా మమ్మల్ని నీతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా అభి దగ్గర ఇది ఉంటుంది, అభి దగ్గర అది ఉంటుంది అంటూ ప్రతివారు నీలాగే ఉండాలనుకుంటారు. అంటే పిన్నమ్మ కోరిక నాకంటే మా తమ్ముడు ఎక్కువ సంపాదించాలనా? అందులో అసలు తప్పే ఉంది? ఐ లవ్ మనీ అండ్ సో డస్ షీ. ఇట్స్ ఎ గుడ్ థింగ్ యార్. వినాగాష్, నీకు నాకు ఒక సంగతి బాగా తెలుసు. నీకు అసలు ఎలాంటి టాలెంట్ లేదు, కానీ నీ యూఎస్పీ ఏంటి? నువ్వు చూడ్డానికి బాగుంటావు, గాలి కబుర్లు బాగా చెప్తావు. కనుక నువ్వు వాటిని వాడుకోవాలి. పెళ్లి చేసుకో ఈ శృతిని. పిన్నమ్మ చెప్పినట్టు తను ఏకైక కూతురు. ఇల్లు, బంగ్లా, కారు, ఆస్తిపాస్తులు అవన్నీ నీకు సొంతమైపోతాయి. అయినా నువ్వు ఇంకో పని చేయొచ్చు. వాళ్ళ బాబు డబ్బులతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయినా ఆ పిల్ల నీకోసం డ్రింక్ తెచ్చిపోతే మాత్రం నష్టం ఏంటి? నువ్వే నలుగురు సర్వెంట్స్ ని పెట్టుకో, ఏమైనా చేయించుకోవచ్చు. అంతేకాని బంగారు గుడ్లు పెట్టే బాతుని ఇంత చిన్న విషయానికి వదిలేసుకుంటావా ఆకాష్? లేదన్నయ్య, తనకు నేను నచ్చ చెప్తానుండు. యునో ఆకాష్, హీఈస్ అ వెరీ టాలెంటెడ్ గై. అంత టాలెంట్ ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. ఆకాష్ కి నాకంటే ఎక్కువ టాలెంట్ ఉంది. వచ్చే ఏడాదే మా కంపెనీ తనని లాంచ్ చేయబోతుంది. ఆ తర్వాత తన ఒక మెగా సెన్సేషన్ అవుతారు, సూపర్ స్టార్, పైగా వెరీ గుడ్ లుకింగ్. వాట్ ఎ ప్యాకేజ్! రియల్లీ? ఆఫ్ కోర్స్ స్వీట్ హార్ట్. యు నో వాట్, మీకా సంగతి తెలుసా నీకు? నిన్న మొన్నటిదాకా మీకా అంటే ఎవరికి తెలీదు. అయినా తనకి బ్రేక్ దొరికిందంటే తను దలేర్ గారి తమ్ముడు కాబట్టి. దాంతో అతను దలేర్ గారి కంటే గొప్పవాడైపోయాడు. మార్క్స్ మై వర్డ్స్, ఆకాష్ విషయంలో కూడా అదే జరగబోతోంది. తను ఒక పెద్ద స్టార్ అవుతాడు. అప్పుడు నువ్వే బాధపడాలి. యూ విల్ రిపెంట్. ఇక ఏం చేస్తావో నీ ఇష్టం. నిశ్చితార్థం నేనేదో కోపంలో అనేశాను. బట్ యు డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్. గుడ్ గర్ల్. డార్లింగ్. అంతా సర్దుకుపోయిందా? ఇవన్నీ నువ్వు ఎలా సాధిస్తావు? చాలా సింపుల్ పిన్ని. కాంప్రమైజ్, రాజీ పడ్డం. డబ్బు చూపిస్తే ఈ లోకంలో దేనికైనా రాజీ పడిపోతారు. ఆ సంగతి మీకంటే ఇంకెవరికి బాగా తెలుసు? వస్తాను. ఐ లవ్ యూ బేబీ. నాన్నమ్మ ఏముంటుందో తెలుసా? దేవుడు మనకి ఎంతో ఇష్టమైన దాన్ని మనకి దూరం చేసినప్పుడల్లా సాధారణంగా దేవుడు మనకి అంతకంటే మెరుగైన దాన్ని ఇవ్వాలి అనుకుంటాడట. పైగా మనం నిరాశ పడిపోయి ప్రేమ కోసం వెతకడం మానేసినప్పుడల్లా ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అందుకని ఇలా ఏడవటం ఆపేయాలి, సరేనా?
నీ జీవితానికి ఒక్క అవకాశం ఇవ్వు. నీకు నువ్వే అవకాశం ఇచ్చుకో. అలాగే వదిన, ఇక నేను కన్నీళ్లు పెట్టను. అరే, ఇప్పుడేగా అన్నావు కన్నీళ్లు పెట్టనని, మళ్ళీ ఇదేంటి? వదిన, నువ్వు చాలా మంచిదానివి. అందుకే సురేష్ అన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నీలాంటి వైఫ్ వస్తున్నందుకు. ఒక సీక్రెట్ చెప్పనా? అదృష్టం అంటే నాది. ఎందుకో తెలుసా? మీ అన్నయ్య లాంటి ఎంతో మంచి మనిషి నా జీవితంలోకి భర్తగా వస్తున్నాడు. సాధారణంగా ఈ మధ్య అందరూ పేరు ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం పాకులాడుతున్నారు. నానమ్మ, ఇవాల్టి జనరేషన్ కి అన్ని ఫాస్ట్ గా ఉండాలి. ఫాస్ట్ కార్స్, ఫాస్ట్ మ్యూజిక్, ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లవ్, ఫాస్ట్ మ్యారేజ్, ఆ తర్వాత ఫాస్ట్ బ్రేకప్ అండ్ ఫాస్ట్ డివోర్స్. వాళ్ళిద్దరు కూడా ఫాస్ట్ క్యాల్కులేషన్ చేసి ఒకటైపోయారు. ఆకాష్ సరే అన్నాడంటే దానికి కారణం శృతి దగ్గర బాగా డబ్బుంది కాబట్టి. అలాగే శృతి ఎందుకు కన్విన్స్ అయిందంటే ఆకాష్ దగ్గర చాలా టాలెంట్ ఉందని నమ్మింది కాబట్టి. ఈ రోజుల్లో బంధాలు ఇలాగే ఏర్పడతాయి నానమ్మ. నువ్వేదో ప్రేమ గీమ అంటుంటావు కదూ నానమ్మ, ఈ రోజుల్లో వీటికి ఏ విలువ లేదు. వస్తువులు, బోలెడంత డబ్బు. జీవితంలో ఈ రెండిటికే విలువ ఉంటుంది నానమ్మ. వస్తువులు తోడుగా ఉండవు నాన్న, మనుషులే తోడుగా ఉంటారు. నువ్వు ఇప్పటికీ ఒప్పుకోనంటున్నావు. నేను అంతేనానమ్మా. నీ ఆలోచన సరైందో నా ఆలోచన సరైందో వేచి చూద్దాం. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం. బంధాల మీద నీకున్న నమ్మకం నిజమవుతుందో, డబ్బు మీద నాకున్న నమ్మకం నిజమవుతుందో. ఏంటి బాబు, మొత్తం కుర్చీలన్నీ ఒకే చోట పడేస్తారా? కొన్ని అక్కడ కూడా పెట్టండి. అక్కడే త్వరగా కానివ్వండి, ఇంకా టైం లేదు. హలో, ఏం చేస్తున్నావు నువ్వు? ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు? అదే చెయ్యాల్సి వస్తుంది, లేదంటే జనాలు వెరివాణి చేస్తారు. నీకు తెలుసా, కిరాణా షాప్ వాడు 2000 రూపాయలకి నామం పెట్టాలనుకున్నాడు. వాళ్ళ లెక్కలన్నీ చూసి తిక్క కుదిర్చాను. వావ్, వెరీ గుడ్ ప్రొఫెసర్ గారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంగేజ్మెంట్ టైం కి జరుగుతుందని నాకు అనిపించట్లేదు. నువ్వేం కంగారు పడుకు, నేనున్నానుగా. నేనన్నీ రెడీ చేస్తాను. ఇదిగో బాబు, అవి ఎక్కడికి తీసుకెళ్తున్నా? సార్, ముందు పెట్టడానికి. ఆ బుట్ట నాకు ఇచ్చి, నేను అక్కడ పెడతాను. నువ్వు వెళ్ళి స్టేజ్ దగ్గర వాళ్ళకి సాయం చేయి. అలాగే సార్. ఏమైంది? నా ముక్కుకేమైనా అంటుకుందా? లేదు, ముక్కు బానే ఉంది. నేను ఆ రాత్రి సంగతి ఆలోచిస్తున్నాను. ఆ రోజు నేను ప్రపోజ్ చేసిన రాత్రి. ఇదిగో సురేష్, పొద్దున సాయంత్రం రాత్రి పగలు నువ్వు ఆ రోజు గురించి ఆలోచిస్తావా? ఐ మీన్, నీకు నీ తలరాత మీద నమ్మకం లేదా? నిజం చెప్పాలంటే నాకు నా తలరాత మీద ఎలాంటి నమ్మకం కుదరటం లేదు. అసలు ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. నువ్వు గనక ఆ రోజు రాత్రి నా నమ్మకం కాఫ్ సిరపించకపోతే నేను నోరు తెరిచి చెప్పగలిగేవాడినా? అంతేకాకుండా ఈ లోకంలోనే ఎంతో అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పటం అనేది అంత తేలిక కాదుగా. ఓ, సో క్యూట్. సరే కానీ సురేష్, పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నీ ఫీలింగ్స్ చెప్పాలంటే డ్రింక్ తాగిన తర్వాత చెప్తావా? అబ్బే అదేం లేదు, అది ఫస్ట్ టైం కదా, అందుకనే నేను నిదానంగా నేర్చేసుకుంటాను. పైగా నువ్వున్నావుగా నేర్పించడానికి. నేనెందుకు నేర్పిస్తాను? నీ అంతటా నువ్వే నేర్చుకోలేవా? అదే చాలా అందంగా కనిపిస్తున్నావు. ప్రజ్ఞ, బుల్బుల్ రెడీ అయ్యారా లేదా? ఇంకా ఎంతసేపు ఇద్దరు ఇక్కడే ఉంటారు?
ఈసారి అంతా చక్కగా జరుగుతుందవునా? ఇప్పుడు అబ్బాయి కూడా తెలిసిన వాడే, తన కుటుంబం కూడా తెలిసిందే. అలాగే నీ మీద తనకున్న ప్రేమ కూడా మాకు తెలుసు. ఇదిగో మీ తల్లి కూతుళ్ళ మాటలు అయిపోతే ఇక బయలుదేరదాం. ముహూర్తానికి టైం అయిపోతుందని పురోహితుడు గారు అంటున్నారు. అమ్మా నానమ్మ, సురేష్ నా వల్లేగా అక్కకి ప్రపోజ్ చేశాడు. దట్ మీన్స్ ఐఎమ్ లక్కీ ఫర్ హర్. అందుకని అక్కని హాల్ కి కూడా నేనే తీసుకెళ్తే ఎలా ఉంటుంది? నువ్వు మీ అక్కకి లక్కీ అని తెలుసులే. తీసుకో, ఈ ఉంగరం నీ చేతులతోనే మీ అక్కకి ఇవ్వు, సరేనా? ఇక మీరిద్దరు తొందరగా హాల్లోకి వచ్చేయాలి. నా వెనకాలే రావాలి. త్వరగా రండి. పదండమ్మా, మనం వెళ్దాం. అక్క మాధవ్ గారు, చెప్పండి. మాధవ్ గారు చూసారుగా, అర్చన వాళ్ళ అత్తవారు వచ్చేసారు. మీరు చేసే అతిథి మర్యాదలని వాళ్ళకే చేయండి. మా గురించి మీరేం పట్టించుకోక్కర్లేదు, మేము ఇంట్లో మనుషులమే కదా. సరేనండి, అలాగే. అక్క చూడు, బావగారు. హాయ్ హాయ్ అక్క, అందరిలో ఎంత స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడు. అలాగా? చాలా బాగున్నాడు కదా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. రామ్మా రా. మా కాబోయే కోడలు ఎంత అందంగా ఉందో, ఎవరి దిష్టి తగలకూడదు. చూడండమ్మా, నిశ్చితార్థం ముహూర్తం మొదలైపోయింది. తంతు ప్రారంభిద్దామా? అలాగే పురోహితుడి గారు, అందరూ వచ్చేసారు. మనం ఇక ప్రారంభిద్దాం. సరళ గారు, ముందు చెప్పండి, ముందుగా ఎంగేజ్మెంట్ అర్చనకి చేద్దామా లేక సురేష్ కా? మీరెలా అనుకుంటే అలాగే. పిల్లలిద్దరు ఈ కుటుంబం వాళ్లే కదా, మీరెలా చేసినా ఓకే. సురేష్ దే ముందు చేద్దాం. సురేష్ అన్నయ్య అవుతాడు కదా, అందుకని తన సరే ఎంగేజ్మెంట్ కానివ్వండి, మీ ఇష్టం. ప్రజ్ఞ, బుల్బుల్ త్వరగా రావాలమ్మా. పురోహితులు గారు, ప్రారంభించండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష తబాహ్యాంతర శుచిః. నిశ్చితార్థపు ఉంగరాన్ని ఏ వేలుకు పెట్టుకుంటారో ఆ వేలుకి హృదయానికి దగ్గర సంబంధం ఉంటుంది. అంటే ఏమిటంటే ఇవాల్టి నుంచి మీ ఇద్దరి హృదయాలు ముడిపడిపోయాయన్నమాట. పూర్వపు రోజుల్లో ఫోన్లు, మొబైల్లు ఉండేవి కావు కదా. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికొకరు జ్ఞాపకం వచ్చినప్పుడు ఉంగరాలు చూసుకుని ఒకరి చెంత ఒకరు ఉన్నట్టుగా తృప్తి పడేవారు. ఇక మీరిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. నారా సురేష్, చేయి ముందుకు చాపు. బుల్బుల్ తొందరగా కానివ్వు, అన్నయ్య అప్పుడే చేయి చేపడి చూడు. అక్క ఇదిగో రింగ్. బావగారు ఇక వెయిట్ చేయలేరనుకుంటా.